హలో టెస్టర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒక టాపిక్ కావాలని చెప్పి అడిగారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ అనమాట. సో రియల్ టైం ప్రాజెక్ట్లో ఫ్రేమ్ వర్క్స్ ఎలా ఉంటాయి, అవి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అడిగారు. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఫ్రేమ్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్రేమ్ వర్క్ అనేది మనకి 80 to 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఓకే ఎవరైతే టెస్ట్ ఎన్జీ విత్ డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేస్తున్నారో ఓకే అలాంటి ప్రాజెక్ట్స్లో 80 to 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ సేమ్ ఫ్రేమ్ వర్క్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, పిఓఎం అంటారు, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ డిజైన్ ప్యాటర్న్. ఏంటిది ఇది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ డిజైన్ ప్యాటర్న్ అంటే మనకి వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో వెబ్ అప్లికేషన్లో మనకి డిఫరెంట్ పేజెస్ ఓకే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్కి మళ్ళీ డిఫరెంట్ నావిగేషన్స్ ఉన్నప్పుడు పేజెస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ అనేది తీసుకుంటే ఓపెన్ చేస్తున్నా చూడండి. అమెజాన్ వెబ్సైట్ అనేది తీసుకుంటే ఇదేంటి నాకు బై డిఫాల్ట్ వచ్చేది హోమ్ పేజ్ అన్నమాట. ఓకే, హోమ్ పేజ్. నెక్స్ట్ ఇక్కడ మనకి టాప్ లో డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి కదా, 2 days డీల్స్, మొబైల్స్, సెల్, ఓకే ఇలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే నాకు వచ్చేది ఎలక్ట్రానిక్స్ పేజ్. ఓకే, సో జస్ట్ నేను క్వశ్చన్ టు ఆన్సర్ లాగా కాకుండా మీకు ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్. ఓకే, నేను మీకు ఫ్రేమ్ వర్క్ ఏంటంటే నేను జస్ట్ చెప్పేయచ్చు ఒక 5 minutes లో. ఓకే, ఇది చెప్పేసేయండి ఫ్రేమ్ వర్క్ ఆన్సర్ ఇదే అని చెప్పి చెప్పొచ్చు. బట్ ఏంటంటే మీకు ఇంటర్నల్ గా ఏంటి ఫ్రేమ్ వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు రియల్ టైంలో అర్థం కావాలి. మీరు ఇంటర్వ్యూలో ఏమన్నా ఫ్రేమ్ వర్క్ మీద ఫర్దర్ గా క్వశ్చన్స్ అడిగినా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలని చెప్పి నేను కొంచెం డీటెయిల్ గా చెప్తున్నాను. ఓకే, సో మీకు ఫ్రేమ్ వర్క్ కి ఆన్సరే కావాలంటే వీడియో కొంచెం లాస్ట్కి వెళ్ళిపోయి చూడండి, మీకు ఫ్రేమ్ వర్క్ ఆన్సర్ అనేది దొరికింది. ఓకే, సో ఇక్కడ అయితే ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తున్నాను. సో ఇలాగా మనకి పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, ఒక్కొక్క పేజ్కి నావిగేట్ అయినప్పుడు మనకి ఆ యుఐలో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, యుఐలో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్ అనేది సెట్ చేశాను, ఫర్ సపోజ్ మానిటర్ అని చెప్పి సెట్ చేశాను ప్రొడక్ట్. సో ఇక్కడ నాకు మానిటర్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇదేంటి నాకు సెర్చ్ రిజల్ట్స్ పేజ్. ఓకే, నేను సెట్ చేసిన తర్వాత వచ్చింది కాబట్టి నాకు సెర్చ్ రిజల్ట్స్ పేజ్ అనమాట. సో అలాగే ఇక్కడ నేను కేటగరైజ్ చూశాను. ఇక్కడ మీరు చూస్తే హోమ్. ఓకే, సో అమెజాన్ రిలేటెడ్ హోమ్ అంటే ఏంటి, హోమ్ హోమ్ డాట్ జావా అంటే హోమ్ పేజ్ రిలేటెడ్ అన్ని వెబ్ ఎలిమెంట్స్ ఆర్ ఆ వెబ్ ఎలిమెంట్ రిలేటెడ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని మనం హోమ్ డాట్ జావా అనే ఫైల్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ప్యాకేజ్ నేమ్ అనే ఏమి ఇచ్చాం మనం, ప్యాకేజ్ నేమ్ అనేది పేజెస్ డాట్ అమెజాన్. ఓకే, సో పేజెస్ డాట్ అమెజాన్ అనే ప్యాకేజ్లో మనకి అమెజాన్ లో ఉండే డిఫరెంట్ పేజెస్ యొక్క వెబ్ ఎలిమెంట్స్ ఓకే ఇండివిజువల్ గా పేజెస్ వైజ్ మనకి పెట్టుకొని ఉంచుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం పేజ్ పెట్టాను ఇక్కడ, ప్రొడక్ట్స్ డాట్ జావా. ప్రొడక్ట్స్ డాట్ జావా అంటే ఎప్పుడైతే నేను ప్రొడక్ట్ ని సెట్ చేస్తానో నాకు ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో అది నాకు ప్రొడక్ట్స్ డాట్ జావా అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్రస్ డాట్ జావా. ఓకే, సో నేను ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి ఓకే ఫర్దర్ గా మూవ్ ఓకే యాడ్ టు కార్ట్ కానీ బై నౌ చేసినప్పుడు నాకు అడ్రస్ అనేది అడుగుతూ ఉంటుంది. ఓకే, సో అది నాకు అడ్రస్ పేజ్ అనమాట. ఓకే, అలానే నేను ఫైనల్ గా ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయడానికి ఏంటి నాకు లాస్ట్ లో వచ్చేది పేమెంట్ పేజ్ అనమాట. ఓకే, పేమెంట్ ఆప్షన్స్. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ కావాలా, ఓకే కార్డ్ ఆప్షన్స్, ఓకే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేకపోతే వోచర్స్, గిఫ్ట్ కార్డ్స్. ఓకే, ఇవన్నీ నాకు దేని కింద వస్తాయి, పేమెంట్స్ కింద వస్తాయి కాబట్టి సో అది నాకు పేమెంట్ డాట్ జావా ఓకే పేజ్ కింద నేను పెట్టుకుంటా అనమాట. సో అలాగా మనం కేటగరైజ్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇంకా ఈ పేజెస్ లో ఏముంటాయి మనకి, ఓకే ఈ పేజెస్ లో వచ్చేసి మనకి ఆ పేజ్ రిలేటెడ్ వెబ్ ఎలిమెంట్స్ అండ్ ఆ పేజ్ ఆ వెబ్ ఎలిమెంట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, క్లిక్ కానీ, సెండ్ కీస్ కానీ, డ్రాప్ డౌన్ సెలెక్షన్స్, స్విచ్ అవటం వేరే బ్రౌజర్ కి, ఓకే విండోస్ కి స్విచ్ అవటం, ఫ్రేమ్స్ కి స్విచ్ అవటం. ఓకే, ఇలాగ ఇంటర్నల్ గా వెబ్ రిలేటెడ్ ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ మెథడ్స్ రూపంలో ఆ పేజ్ లోనే రాసుకుంటాం అనమాట, ఆ వెబ్ ఎలిమెంట్స్ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ మనకి టెస్ట్ డేటా. ఓకే, టెస్ట్ డేటా అనేది మనం ఏంటి ఎక్కడ హార్డ్ కోడ్ అనేది చేయమన్నమాట. ఓకే, రియల్ టైంలో టెస్ట్ డేటా అనేది మనం హార్డ్ కోడ్ చేయము. మనం సెపరేట్ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకొని
ఓకే, టెస్ట్ డేటా అంటే మనం ఎన్ని సోర్సెస్ లో మనకి టెస్ట్ డేటా రీడ్ చేసుకోవచ్చు అంటే మనకి ప్లెయిన్ టెక్స్ట్ అంటే డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, టెక్స్ట్ ఫైల్, ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అనమాట. ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అంటే ఇదిగో మనకి నోట్ ప్యాడ్ ఎలాగైతే ఉందో అలాగ ఉంటుంది అనమాట ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. సో అలాంటి టెక్స్ట్ ఫైల్లో మనం డేటా పెట్టుకొని కీ వాల్యూ పేర్స్తో మనం రీడ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఎక్సెల్ షీట్స్లో రోస్ కాలమ్స్ ఫార్మాట్లో డేటా పెట్టుకొని మనం డేటాని రీడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి అవి రీడ్ చేసుకోవాలంటే దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక లాజిక్ అనేది రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు చూడండి టూ డిఫరెంట్ క్లాసెస్ అనేవి నేను తీసుకున్నా. ఓకే, ఒకటి వచ్చేసి రీడ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఫైల్ అంటే నేను ఒక లాజిక్ అనేది రాసుకున్నాను అనమాట. ఓకే, లాజిక్ అనేది రాసుకున్నాను దేనికి, ప్రాపర్టీ ఫైల్ నుంచి డేటా రీడ్ చేసుకోవడానికి ఒక క్లాస్ అనేది తీసుకున్నాను. అలానే ఎక్సెల్ ఫైల్ నుంచి ఓకే రీడ్ ఫ్రమ్ ఎక్సెల్ షీట్, ఓకే రీడ్ ఫ్రమ్ ఎక్సెల్ షీట్ అంటే ఎక్సెల్ షీట్ నుంచి డేటా రీడ్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఇంకో క్లాస్ అనేది రాసుకున్నా. ఓకే, సో అలానే మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నా కానీ ఓకే డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కదా, సో మల్టిపుల్ పేజెస్ ఎన్ని ఉన్నా కానీ మనకి ప్రతి పేజీలో ఇనిషియలైజ్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ అయ్యే డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది డ్రైవర్ ఇన్స్టాన్స్ అనేది సేమ్ ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి నేను ప్రతి పేజీలో డ్రైవర్ ఇన్స్టాన్స్ ఓకే ప్రతి పేజీలో నేను డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమైంది, ప్రతి పేజీలో నాకు సెపరేట్ గా డ్రైవర్స్ న్యూ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో అలా కాకుండా నాకు సింగిల్ ఫ్లోలో టెస్ట్ కేసు ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు త్రూ అవుట్ ద త్రూ అవుట్ ద ఎగ్జిక్యూషన్ సేమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పి నేను డ్రైవర్ని ఇనిషియలైజ్ చేయడానికి బ్రౌజర్ ఓపెన్ అని చెప్పి ఒక సెపరేట్ క్లాస్ అనేది రాసుకున్నాను. ఓకే, సో అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాయి క్లిప్స్లో ఎక్కడ ఓకే ఎలాగో రాసుకున్నాం బ్రౌజర్ ఓపెన్లో అని చెప్పి. నెక్స్ట్ యూటిలిటీస్. ఓకే, యూటిలిటీస్ అంటే మనకి రీయూజబుల్ ఫంక్షన్స్. ఓకే, రీయూజబుల్ ఫంక్షన్స్ అంటే వ్రాపర్ ఫంక్షన్స్ అన్నమాట. వ్రాపర్ ఫంక్షన్స్ మనకి ఇప్పుడు సెండ్ కీస్ కానీ క్లికింగ్ ఆన్ ద వెబ్ ఎలిమెంట్ ఓకే ఆర్ జేఎస్సి యూస్ చేసి క్లిక్ చేయటము, స్క్రోల్ డౌన్స్ చేయటము, డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేయటము. ఓకే, ఇవన్నీ డైరెక్ట్గా మనకి అవైలబుల్ ఉన్నాయి సెలీనియంలో. కానీ ఇంకా బెటర్గా మనం దాన్ని ఎన్హాన్స్మెంట్స్ చేసి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు దాన్ని మోడిఫై చేసుకొని మెథడ్స్ రాసుకుంటే దాన్ని రీయూజబుల్ రిలేటెడ్ యూటిలిటీ అంటారనమాట. సో అది మనకి ఇంక్లూడింగ్ విత్ ద రిపోర్టింగ్. ఓకే, రిపోర్టింగ్ ఇంక్లూడ్ చేయొచ్చు ఆ రీయూజబుల్ ఫంక్షన్స్లో. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ట్రై క్యాచ్ బ్లాక్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, అలానే ఇంకా బెటర్గా రిపోర్ట్ లాగ్స్ ఏమన్నా ఓకే లాగ్ 4Js ఏమన్నా ఉన్నా కానీ సో విత్ ఇన్ ద మెథడ్ మనం ఇంక్లూడ్ చేస్తే వాటిని మళ్ళీ రీయూజబుల్గా మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి రీయూజబిలిటీ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ కదా మనకి, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్స్ అనేవి చెక్ చేసుకో లాగ్స్ అనేవి చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్లో ఎక్స్టెంట్ రిపోర్టింగ్ అనేది యూజ్ చేశాను. సో బయట మీరు ఎక్కడ చూసినా కానీ ఒక 40 to 50% ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఎక్స్టెంట్ రిపోర్టింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూస్తో ఫేస్ చేసేటప్పుడు కూడా ఎక్స్టెంట్ రిపోర్టింగ్ యూజ్ చేసామని చెప్పి చెప్పవచ్చు. ఓకే, అండ్ ఇదంతా మనకి ఎక్కడ ఎక్కడ ఉంది అంటే ఎస్ఆర్సి మెయిన్ జావా ప్యాకేజ్ జావా సోర్స్ ఫోల్డర్లో మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ప్యాకేజెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక సోర్స్ ఫోల్డర్ ఉంటుంది మనకి, ఏంటది ఎస్ఆర్సి టెస్ట్ జావా. ఓకే, ఎస్ఆర్సి టెస్ట్ జావా అనమాట. ఈ ఎస్ఆర్సి టెస్ట్ జావాలో మనం యాక్చువల్ టెస్ట్ కేస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, యాక్చువల్ టెస్ట్ కేస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఆల్రెడీ మనం పేజెస్లో వెబ్ ఎలిమెంట్స్ ఫంక్షన్స్ అన్ని రాసుకున్నాము. ఓకే, డేటా రీడ్ చేసుకోవడానికి ఓకే డేటా ఇక్కడ మీరు చూస్తే డేటా రీడ్ చేసుకోవడానికి లాజిక్ అయితే రాసాము. మరి ఆ డేటా రిలేటెడ్ ఫైల్స్ ఎక్కడ పెట్టామంటే నేను ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసా, ఏది డేటా షీట్స్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నేను ఆ ఫైల్స్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఓకే, సో ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, డాట్ ప్రాపర్టీ ఫైల్కి ఎక్స్టెన్షన్ డాట్ ప్రాపర్టీస్, ఎక్సెల్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ వచ్చేసి డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అనమాట వర్షన్స్. సో ఇలాగా నేను ఆ ఫైల్స్ అనేది సెపరేట్ ఫోల్డర్స్లో పెట్టేసి ఆ ఫైల్స్ రీడ్ చేయడానికి లాజిక్ అనేది నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ప్యాకేజ్లో.
ఓకే. సో బై యూజింగ్ ఆల్ దీస్, ఓకే, ఇప్పుడు నాకేంటి ప్రీ రిక్విజిట్స్ అన్ని నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఓకే. సో డేటా కావాలంటే డేటా యాడ్ నుంచి రీడ్ చేసుకోవాలి. ఓకే. పేజెస్ రిలేటెడ్ వెబ్ ఎలిమెంట్స్ ఏంటి, అది ఫంక్షన్స్ ఏంటి, రీయూజబిలిటీ కావాలంటే ఏమేమి యూజ్ చేయాలి, రిపోర్టింగ్ రిలేటెడ్ ఏం యూజ్ చేయాలి, ఓకే, ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఓకే వాటిని జస్ట్ కాల్ చేసుకుంటే మన టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది అనమాట. సో ఆ యాక్చువల్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ కాలింగ్స్ అవన్నీ మనకి సెపరేట్ గా ఎస్ఆర్సి టెస్ట్ జావా అనే ప్యాకేజ్ లో కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇవి అవి కాల్ చేసుకునే క్లాసెస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీకు రియల్ గా చూపిస్తాను. ఓకే. ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూస్తే ఇది ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఇది, ఓకే, ఇది మనకి మావెన్ బిల్ టూల్. ఓకే. మావెన్ బిల్ టూల్ మీద బిల్ట్ అయిన క్రియేట్ చేయబడిన ప్రాజెక్ట్ అన్నమాట. మీకు రియల్ టైంలో మావెన్ బిల్ టూల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి గ్రేడిల్ అనమాట, గ్రేడిల్ బిల్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో మావెన్ అనేది ఒక బిల్ టూల్, గ్రేడిల్ అనేది ఒక బిల్ టూల్. సో మావెన్ గ్రేడిల్ ఓకే ప్రజెంట్ ఈక్వల్ గానే యూజ్ చేస్తున్నారు. మీరు మీ ప్రాజెక్ట్ అనేది మావెన్ బిల్ టూల్ మీద బిల్టప్ అయిందని చెప్పి చెప్పొచ్చు. ఓకే. నో ఇష్యూ అనమాట. నెక్స్ట్, మరి ఐడిఈ ఏది యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏదైతే ఐడిఈలో మీరు ప్రాక్టీస్ చేశారో ఐడిఈ చెప్పొచ్చు. ఓకే. ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నవి ఎక్లిప్స్ ఆర్ ఇంటెలిజే ఐడిఈస్. ఓకే. ఈ రెండు ఐడిఈస్ లో మీరు ఏది చెప్పినా కానీ నో ఇష్యూ అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఎక్లిప్స్ లో ఆల్రెడీ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నా, ఓపెన్ చేసి ఉన్నాయి. ఓకే. సో చూసారా, నేను ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ చెప్పానో అవి ఒక్కొక్కటి మీకు ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఎస్ఆర్సి మెయిన్ జావా ఉంది కదా, సో ఒకసారి ఎక్స్పాండ్ చేస్తాను. ఓకే. సో చూడండి, com.amazon.pages. ఓకే. సో amazon.com లో పేజెస్ అన్నమాట. సో మనకి ప్యాకేజ్ నేమ్ అనేది అన్ని లోయర్ కేస్ లో ఇచ్చుకున్నాం ఇక్కడ. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ వే వీ నీడ్ టు ఫాలో. సో ఇక్కడ చూడండి, పేజెస్ రిలేటెడ్ ఏంటి, హోమ్ పేజ్, లాగిన్ యూజర్. ఓకే. సో అన్నిటికన్నా ముందర నేను ఏం చేపిస్తాను చూడండి, కామ్ డాట్ ఇనిట్ బ్రౌజర్ లో ఏముంది, ఓపెన్ బ్రౌజర్ అంటే ఏంటి, సో త్రూ అవుట్ ద ఎగ్జిక్యూషన్ మనకి డ్రైవర్ ఇన్స్టెన్స్ అనేది ఒకసారి క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ ఓపెన్ బ్రౌజర్ లో మనం డ్రైవర్ ఇనిషియలైజేషన్ రిలేటెడ్ రాసుకున్నాం అనమాట. ఓకే. ఇది నేను పారామీటరైజేషన్ చేశాను. ఓకే. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రౌజర్ లో నాకు ఎగ్జిక్యూషన్ అనేది కావాలి. ఒకసారి కొంచెం జూమ్ ఇన్ చేస్తా చూడండి. జూమ్ జూమ్ ఇన్ చేద్దాం. సో చూడండి, నేను ఎవ్రీ టైము నాకు సేమ్ బ్రౌజర్ కాకుండా నేను పారామీటరైజేషన్, ఓకే, టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను పెట్టుకుంటాను అనమాట, ఏ బ్రౌజర్లో నాకు ఎగ్జిక్యూషన్ అవ్వాలని చెప్పి. సో దాన్ని బట్టి నేను ఆ పర్టికులర్ డ్రైవర్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో దాన్ని బట్టి డ్రైవర్ని ఇనిషియలైజ్ చేసి, సో వన్స్ డ్రైవర్ ఇనిషియలైజేషన్ అయిన తర్వాత నేను ఆ డ్రైవర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసుకుంటున్నాను. ఓకే. రిటర్న్ అయిన డ్రైవర్ ఆబ్జెక్ట్ ఏమైంది, ఈ గ్లోబల్గా ఉన్న డ్రైవర్, ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఏంటి, నల్ అనమాట. ఓకే. డ్రైవర్ ఆబ్జెక్ట్ డిఫాల్ట్ వాల్యూ నల్. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ బ్రౌజర్ ఓపెన్ అనే మెథడ్ కాల్ అయిద్దో నాకు ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్ కి ఓకే ఇన్స్టెన్స్, ఓకే, ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయ్యి నాకు ఈ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ కి అసైన్ అయింది అనమాట. ఓకే. ఈ డ్రైవర్ అనే ఆబ్జెక్ట్ కి అసైన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతి పేజెస్ లో నాకు ఏం కావాలి, ప్రతి పేజెస్ లో నేను ఇక్కడ పేజ్ ఫ్యాక్టరీ అనేది యూజ్ చేశాను. ఓకే. పేజ్ ఫ్యాక్టరీ రిలేటెడ్ ఓకే యానటేషన్స్ ఉన్నాయి కదా, @find by, ఓకే, వాటిని ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను చూడండి, ఇక్కడ యాక్చువల్ టెస్ట్ కేసెస్ లో ఒకసారి టెస్ట్ కేసు ఓపెన్ చేస్తాం. ఇది యాక్చువల్ టెస్ట్ కేసు. ఇదంతా చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు కనుక ఈ టాపిక్స్ ఏది తెలియకపోతే. ఓకే. రిపోర్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి, రీయూజబుల్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, అదంతా మీకు తెలియకపోతే కొంచెం కొత్తగానే ఉంటుంది. ఓకే. డోంట్ వరీ, ఛానల్లో ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ కుకుంబర్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి గోత్రూ అవ్వండి. యూ విల్ గెట్ మోర్ డీటెయిల్ అండర్స్టాండింగ్. ఓకే. ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ బ్రౌజర్ కి స్పెసిఫిక్ గా ఏ బ్రౌజర్ కావాలని చెప్పి నేను పాస్ చేస్తున్నాను. ఓకే. ఎడ్జ్ అంటే ఏంటిది, ఎడ్జ్ బ్రౌజర్ అనమాట. నెక్స్ట్, ప్రతి పేజ్, ఓకే, ప్రతి పేజ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డ్రైవర్ ఆబ్జెక్ట్ ని నేను పంపిస్తున్నాను అనమాట. ఓకే. డ్రైవర్ ఆబ్జెక్ట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైవర్ ఆబ్జెక్ట్, సో ఇక్కడ పేరెంట్ చూసారా, ఓపెన్ బ్రౌజర్. సో ఓపెన్ బ్రౌజర్ లో నాకు ఆల్రెడీ
డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఓకే బ్రౌజర్ ఓపెన్ అనే మెథడ్ కాల్ చేసాం కాబట్టి నాకు ఓపెన్ బ్రౌజర్లో ఆల్రెడీ డ్రైవర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్రియేట్ అయిపోయిన డ్రైవర్ ఆబ్జెక్ట్ని కాల్ చేసుకొని ఈ పర్టికులర్ లాగిన్ యూజర్ అనే పేజ్కి ఓకే లాగిన్ యూజర్ అనే పేజ్కి కానీ హోమ్ పేజ్కి కానీ నేను ఇన్పుట్గా పంపిస్తున్నాను అనమాట. ఓకే కన్స్ట్రక్టర్కి ఇన్పుట్గా పంపిస్తున్నాను అనమాట. సో ఆ కన్స్ట్రక్టర్కి ఇన్పుట్గా పంపించినప్పుడు మనకి పేజ్ ఫ్యాక్టరీ యూజ్ చేసి ఇనిషియలైజ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకే పేజ్ రిలేటెడ్ యానటేషన్స్ ఓకే పేజ్ ఫ్యాక్టరీ యానటేషన్స్కి ఇనిషియలైజ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఫర్దర్గా మనకి ఫంక్షన్స్లో ఎక్కడైనా యూస్ కావాలన్నా కానీ మనం ఈ డ్రైవర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సో అలానే రిపోర్టింగ్ రిలేటెడ్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఓకే ఎక్స్టెంట్ రిపోర్టింగ్ కావాలి కాబట్టి ఓకే నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే నాకు వెరిఫై డిస్ప్లే ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఓకే ఇదేంటి నాకు రీయూజబుల్ ఫంక్షన్స్ అనమాట. ఓకే రీయూజబుల్ ఫంక్షన్ నాకు ఎక్కడ ఉంది సో చూడండి నేను మౌస్ ఓవర్ చేస్తున్నా దీని మీద మౌస్ ఓవర్ చేస్తే సో ఈ పర్టికులర్ మెథడ్ వెరిఫై డిస్ప్లే ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది రీయూజబుల్ ఫంక్షన్స్ ఓకే ఎక్కడ ఉంది అది నాకు కామ్ డాట్ యూటిలిటీస్ అనే ప్యాకేజ్లో నేను క్రియేట్ చేశాను. ఓకే ఒకసారి ఎక్స్పాండ్ చేసా చూడండి కామ్ డాట్ యూటిలిటీస్ అనే ప్యాకేజ్లో ఓకే రీయూజబుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. సో దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే ఇది బై డిఫాల్ట్ ఇట్ విల్ హ్యాండిల్ ఓకే రిపోర్టింగ్ ని హ్యాండిల్ చేసేటట్టు పెట్టుకున్నాను. రిపోర్టింగ్ రిలేటెడ్ ఎక్సెప్షన్ రిలేటెడ్ ఓకే లాగ్స్ నేను ఇంక్లూడ్ చేయలేదు. లాగ్స్ ఏమన్నా ఓకే కావాలన్నా కానీ మనకి ఈ రీయూజబుల్ ఫంక్షన్స్ లో లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఓకే ఒక సింగిల్ మెథడ్ ఎవ్రీ టైం కాల్ చేసినా కానీ సెపరేట్ గా రిపోర్టింగ్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇవన్నీ హ్యాండిల్ చేయకుండా రీయూజబుల్ ఫంక్షన్స్ లో ఆల్ టుగెదర్ పెట్టేశాం కాబట్టి సో ఇట్ విల్ గివ్ ద మనకి కోడ్ అనేది తక్కువ లైన్స్ లో అయ్యి రీయూజబిలిటీ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాగా మనం ఫ్రేమ్ వర్క్ అనేది డిజైన్ చేసుకున్నాము. ఇంకా మనకి డేటా రీడ్ ఓకే డేటాను రీడ్ చేయడానికి ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేయడానికి లాజిక్ అనమాట ఇది. ఓకే సో ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేసిన ఏంటిది టెస్ట్ ఎన్జీ డేటా ప్రొవైడర్ అనేది యూజ్ చేసుకున్నాను అనమాట. ఓకే టెస్ట్ ఎన్జీ డేటా ప్రొవైడర్ అనేది యూజ్ చేసుకొని మనకి టెస్ట్ కేసెస్ కి ఇన్పుట్ గా పాస్ చేస్తున్నాను. ఓకే డేటా ప్రొవైడర్ చూడండి నేను ఎక్కడ ఇచ్చాను ఓకే ఇదిగోండి @టెస్ట్ కి యాక్చువల్ టెస్ట్ కేసెస్ లో డేటా ప్రొవైడర్ ఇచ్చేసి ఆ డేటా ప్రొవైడర్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ పాత్ క్లాస్ నేమ్ అనేది చెప్పాను అనమాట. ఓకేనా నెక్స్ట్ ఎక్స్టెంట్ రిపోర్టింగ్ రిలేటెడ్ ఓకే ఎక్స్టెంట్ రిపోర్టింగ్ సో ఎవ్రీ టైము నాకు రన్ అయినప్పుడు రిపోర్ట్ అనేది నాకు డైనమిక్ గా సేవ్ అవ్వాలి. ఓకే రిపోర్ట్ అనేది నాకు డైనమిక్ గా సేవ్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేశాను రిపోర్టింగ్స్ కోసం నేను ఇక్కడ రిపోర్ట్ రిజల్ట్స్ అనేది నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే రిపోర్ట్ రిజల్ట్స్ అనే ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఓకే అందులో నేను నేమ్స్ ఏమని సేవ్ అవ్వాలంటే ఏదైతే మెథడ్ ఎక్సిక్యూట్మెంట్స్ అనే ఇచ్చానో ఓకే సో జస్ట్ సింపుల్ టెస్ట్ కేసెస్ కాబట్టి సో ఇది మనకి ఎక్స్టెంట్ రిపోర్టింగ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే ఎక్స్టెంట్ రిపోర్టింగ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే మనకి టెస్ట్ కేసు ఓకే ఇంటెన్షనల్ గా నేను ఎసెట్ ఫెయిల్ ఒకటి పెట్టాను. ఒకటి ఎసెట్ పాస్ అయ్యేదానికి పాస్ అయింది. ఇంకోటి ఎసెట్ ఫెయిల్ పెట్టేదానికి ఓకే ఫెయిల్యూర్ కండిషన్ ఓవరాల్ టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయింది. సో ఎన్ని స్టెప్స్ పాస్ అయినాయి ఎన్ని టెస్ట్ ఫెయిల్ అయినాయి అనేది ఇదనమాట. సో ఇలాగా మనకి ఇన్ డీటెయిల్ గా రిపోర్టింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదనమాట కాన్సెప్ట్. నెక్స్ట్ ఫైల్స్ డేటా ఫైల్స్ అనేది ఎక్కడ పెట్టాను చూడండి. ఓకే ప్రాపర్టీ ఫైల్ ఓకే ఎక్సెల్ ఫైల్ ఓకే ప్రాపర్టీ ఫైల్ నేను ఆల్రెడీ చెప్పినట్టు కీ వాల్యూ పేరు. ఓకే సో ప్రాపర్టీ ఫైల్ ఏ సినారియోలో యూజ్ చేస్తాము ఓకే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది ప్రాపర్టీ ఫైల్ అనేది మనం ఏ సినారియోలో యూజ్ చేస్తాము ఎక్సెల్ ఫైల్ అనేది ఏ సినారియోలో యూజ్ చేస్తాం అంటే ప్రాపర్టీ ఫైల్ అంటే మనకి డైరెక్ట్ కీకి డైరెక్ట్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా సో ఎప్పుడైతే మనకి సింగిల్ కీకి సింగిల్ వాల్యూ ఉంటుందో అప్పుడు మనం ప్రాపర్టీ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఇప్పుడు మనం రన్ చేసే అప్లికేషన్ కి యూఆర్ఎల్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే ఆ కేసులో మనకి యూఆర్ఎల్ అనేది సింగిల్ కి యూఆర్ఎల్ అనేది దాని వాల్యూ అనమాట. సో అలానే మనకి ఆ డేటా బేస్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ యూజర్ క్రెడెన్షియల్స్ కానీ ఓకే జీరాతో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఆ యూజర్ క్రెడెన్షియల్స్ కానీ ఓకే లాగిన్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ యూజర్ క్రెడెన్షియల్స్ అవన్నీ మనకి త్రూ అవుట్ ద అప్లికేషన్ సేమ్ ఉంటాయి. అలాంటివన్నీ మనం ప్రాపర్టీ ఫైల్లో కీ వాల్యూ పేర్స్ గా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్సెల్ షీట్ అనేది ఏ కేసులో యూజ్ చేస్తాం టెస్ట్ డేటా కింద అంటే సో ఎప్పుడైతే మనకి ఒక పర్టికులర్ కీకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయో ఓకే ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అనేది ఒక కీ దానికి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే పాస్వర్డ్ అనేది ఒక కీ మనకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి సింగిల్ కీకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయో ఓకే అప్పుడు మనం ఎక్సెల్ షీట్ అనేది యూజ్ చేస్తాం అనమాట టెస్ట్ డేటా కోసం.
ఓకే, క్లియర్ అయింది అనుకుంటాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఇలాగా మనం అన్నీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు అన్నీ యూజ్ చేసేసుకొని మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ చూడండి, టెస్ట్ ఎంజీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఎట్ ద రేట్ బిఫోర్ మెథడ్, ఓకే, ఎట్ ద రేట్ టెస్ట్ అనటేషన్స్, డేటా ప్రొవైడర్, ఓకే, సో ఇవన్నీ కాన్సెప్ట్, ఎట్ ద రేట్ ఆఫ్టర్ మెథడ్, ఓకే, బేస్డ్ ఆన్ నీడ్ అన్ని యూజ్ చేసుకొని, ఓకే, లాస్ట్ పోస్ట్ ఆపరేషన్స్ ఏంటి, డ్రైవర్ ఆబ్జెక్ట్ ని క్విట్ చేయాలి, ఓకే, ఏదైతే ఎక్స్టెంట్ రిపోర్ట్ అనేది ఇనిషియలైజ్ చేసామో దాన్ని ఫ్లష్ చేయాలన్నమాట. సో ఇవన్నీ మనకి ఇంటర్నల్ గా టెస్ట్ కేసు రిలేటెడ్ ఫంక్షనాలిటీలో రాసుకునేదన్నమాట. సో ఇక్కడ మీకు చెప్తా చూడండి, ఒకవేళ ఇంటర్వ్యూలో మిమ్మల్ని, ఓకే, అది మీకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, ఓకే, 90% ఆఫ్ ద టైమ్స్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. ఓకే, మీకు అసలు ఫ్రేమ్ వర్క్ మీద ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఫ్రేమ్ వర్క్ లో మీకు ఎంత వర్క్ అనేది చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడానికి, మీరు చెప్పే ఆన్సర్స్ బట్టి వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో ఫ్రేమ్ వర్క్ ఎవరు డిజైన్ చేసేసేయండి హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలు అని చెప్పి అడగరు, మీరు చెప్పే ఆన్సర్ బట్టే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఫ్రేమ్ వర్క్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఇప్పుడు ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఇంటర్వ్యూర్ ఆస్క్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ అని అడిగితే, సో వాళ్ళు స్పెసిఫిక్ గా ఏ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి అడగరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో మీరు ఏదైతే ఫ్రేమ్ వర్క్ లో కంఫర్టబుల్ ఉన్నారో, లెట్స్ సే డేటా డ్రివెన్ విత్ టెస్ట్ ఎంజిన్ ఫ్రేమ్ వర్క్, సో ఇలా స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, హలో, we are following page object model design pattern for our framework. Okay, and our framework built on the Maven build tool. Okay, our framework built on the Maven build tool, and as I told, our framework follows the page object model design pattern where each page of the application we are maintaining individual Java files. Okay, each page of the application we are maintaining individual Java files, and the page related web elements and the functions we are maintaining on the same class, and throughout the execution we are maintaining the same driver object. For that we are initializing the driver object separately in a separate class like browser initialization class, and the same driver object we are carry forwarding for the all the pages. And in the pages, okay, in pages we are initializing the driver object using the page factory init elements method. Okay, next, in order to read data from the external files like properties files and the Excel sheets, we are a different package, that is data read package. Under that, we have the logic to read the data. Okay, we have separate files, one file to read the data from the Excel file and the other file to read data from the Excel sheet. Okay, and in order to maintain the reusability in the framework, we have the reusable functions class where we have the wrapper functions to the existing Selenium WebDriver functions, okay, which inbuilt provides advantage of the reportings, logs, and the exception handling, everything. And for reporting, we are using the extent reporting for our projects, and the extent reporting naming we are saving in a dynamic way based on the test case name and the timestamp, like that. And by using all these classes and functions, we are implementing the actual test cases in a separate class, okay, under the SRC test Java source folder. Okay, by using all these above functions and the classes, we are implementing actual test cases in a separate class. Here we are using the test ng with the prerequisite annotations like at the rate before method and post requisite at the rate after method at the rate after suit. And in the framework for the multiple sets of the test case execution, we are using the data provider. Okay, and even we are using the testng.xml file in our framework. Okay, testng.xml file where it will gives us the advantage to execute the suite level test case execution. We do execute the parallel test case execution for the project. So this is about the project, entire project. లైక్ దట్. ఓకే, సో ఇలాగా మీరు ఫ్రేమ్వర్క్ గురించి అడిగితే, ఓకే, అక్కడక్కడ మిక్స్ చేసి చెప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒక ప్రాపర్ వేలో కనుక ఆర్గనైజ్డ్ వేలో చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రేమ్వర్క్ లో మీ
కంట్రిబ్యూషన్ ఏంటి ఎంతవరకు ఉందని చెప్పి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీకు ఆ, ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. సో ఇది ఫ్రేమ్వర్క్ టెస్ట్ ఎంజీ విత్ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ప్లస్ దాన్ని బ్యాక్గ్రౌండ్ ఓకే ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కాంపోనెంట్స్ ఏముంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మీకు ఏమన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా స్పెసిఫిక్గా కావాలన్నా కానీ ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ ఓకే ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కానీ నాకు ఆ పర్టికులర్ థింగ్ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో చేస్తాను. అండ్ ఇంకా మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఏమన్నా కావాలి ఓకే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రజెంట్ జాబ్ కోసం ట్రై చేస్తా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కష్టంగా ఉంది లేకపోతే కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఏమన్నా కావాలంటే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి, మాక్ ఇంటర్వ్యూస్ కావాలంటే నేను తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.